నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. గుర్రం జాషువా ఈ పేరు వినని తెలుగు వాళ్ళు ఉండటం చాలా అరుదు. కొత్త తరం వాళ్ళకి కొంతమందికి ఏదైనా పరిచయం లేకపోవచ్చు, కానీ కనీసం 10వ తరగతి చదువుకున్న వాళ్ళకైనా సరే గుర్రం జాషువా గురించి ఒక పాఠం చదివే ఉంటారు. కనుక తెలుగు సాహిత్యంతో ఏ కొద్దిగా సంబంధం ఉన్న వారికైనా సరే గుర్రం జాషువా గారి పేరు సుపరిచితం. వివరంగా చెప్పాల్సిన పని లేదు. జాషువా గారు అనగానే గబ్బిలం గుర్తొస్తుంది, ముంతాజ్ మహల్ గుర్తొస్తుంది, ఫిరదౌసి గుర్తొస్తుంది. గమ్మత్ ఏంటంటే అన్నిటికన్నా సుప్రసిద్ధమైనది గబ్బిలం, కానీ దానికంటే చాలా ముందే, కనీసం ఒక 20 సంవత్సరాల ముందే ఫిరదౌసి రాశారు. ఫిరదౌసి కవిగా అప్పటికి చాలా ప్రసిద్ధి పొందారు. కానీ గబ్బిలానికి వచ్చిన ప్రసిద్ధి ముందు ఆ ఫిరదౌసికి వచ్చిన ప్రసిద్ధి వెనక్కి వెళ్ళిపోయింది. ఇవన్నీ కాక ఇవన్నీ చాలామందికి, ఎక్కువ మందికి పరిచయం ఉన్నవి, ఎక్కువ మంది బాగా చదివేవి, వినేవి. కానీ జాషువా గారు అంతకు ముందు కూడా చాలా పద్యకావ్యాలు రాశారు. అంతేకాకుండా ఖండకావ్యాలు చాలా రాశారు. ఖండకావ్యం అంటే ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు, కానీ ఏదైనా ఒక చిన్న వస్తువు తీసుకొని ఒక 10-15 పద్యాలు కానీ 20 పద్యాల్లో కానీ దాన్ని ముగిస్తే దాన్ని ఒక ఖండకావ్యం అంటారు. ఉదాహరణకి తాజ్మహల్ అని తీసుకున్నారు, దాని మీద ఒక 20 పద్యాలు రాయొచ్చు, అయిపోతుంది, అది ఒక ఖండకావ్యం. ఇట్లా ఖండకావ్యాల సంపుటాలు కొన్ని అచ్చువేశారు జాషువా గారు. అవి చాలా వచ్చినాయి. ఈ ఖండకావ్యాల్లో చాలా ప్రసిద్ధి పొందినటువంటి వేరువేరు అంశాలు చాలా ఉన్నాయి. వాటిల్లో జాషువా గారు మహాభారతం పాత్రల మీద కొన్ని ఖండకావ్యాలు రాశారు. భీష్ముడు గురించి ఒక ఖండకావ్యం రాశారు. కర్ణుని గురించి ఒకటి రాశారు. దుర్యోధనుని గురించి ఒకటి రాశారు. ఇంకా వేరువేరు పాత్రల గురించి రాశారు. అట్లాగే చాలా వివిధ సామాజిక అంశాలు తీసుకొని కూడా ఆయన రాశారు. అంతేకాదు, ఆయన ఆత్మకథ కూడా పద్యకావ్యంగానే రాశారు. వీటిల్లో చాలా అంశాలు చాలా ప్రసిద్ధి పొందినాయి. కానీ ఈ తరం వాళ్లకు బాగా తెలిసేవి గబ్బిలం, ఫిరదౌసి, ఇవి బాగా తెలుస్తాయి. ఈ తరం వాళ్లకు అంతగా తెలియనటువంటి, అంతగా ఎక్కువగా పరిచయం లేని కొన్ని ఖండకావ్యాలను, కొన్ని పద్యాలను, జాషువా గారి కొన్ని ప్రముఖమైన పద్యాలను ఈ తరం వాళ్ళకి పరిచయం చేయాలని చెప్పి నేను తలపెట్టాను. ఇందులో భాగంగా మొట్టమొదటిసారిగా శ్మశాన వాటిక అని చెప్పి ఆయన ఒక ఖండకావ్యం రాశారు. ఇది చాలా ప్రసిద్ధమైనది. ఈ పద్యాలు చదవని పద్యనాటకకారుడు ఎవరూ లేరు. దాదాపుగా కొన్ని దశాబ్దాల పాటు, దాదాపు ఒక 40-50 ఏళ్ల పాటు ఈ శ్మశాన వాటిక పద్యాలు బాగా ప్రసిద్ధిలోకి వచ్చినాయి. దీనికి కారణం ఏంటంటే బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు రాసినటువంటి సత్యహరిశ్చంద్రియము అని ఒక నాటకం ఉన్నది, పద్యనాటకం. అది ఈ పద్యనాటకం 1935లోనే వచ్చింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు బాగా పాపులర్ అయిపోయింది. నిన్న మొన్నటిదాకా తెలుగు వాళ్ళు పద్యనాటకాలు వాడినప్పుడు సత్యహరిశ్చంద్ర నాటకం చాలా పాపులర్ అయిపోయింది. అందులో పద్యాలు విపరీతమైన ప్రజాదరణ పొందినాయి. నక్షత్రకుడు పాత్ర, చంద్రమతి పాత్ర, హరిశ్చంద్రుడు పాత్ర జనసామాన్యం దగ్గరికి బాగా విస్తృతంగా వెళ్ళినాయి. అందులో పద్యాలు కూడా బాగా పాపులర్ అయినాయి. అయితే అందులో కాటిసీన్ ఒకటి ఉందని చెప్తారు. ఇది సత్యహరిశ్చంద్రియం బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు, ఆయన కూడా గుంటూరు జిల్లా వాడే. జాషువా గారు లాగా గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలో ఒక గ్రామంలో పుట్టాడు. ఆయన 1881లో పుట్టాడు. జాషువా గారు 1885లో అయితే ఈయన 1881లో పుట్టారు. 1953 దాకా ఆయన జీవించున్నారు. చాలా గొప్ప కవి. హరిశ్చంద్ర నాటకంతో పాటు వేరే వేరే నాటకాలు కూడా రచించారు. అంతేకాకుండా చాలా సినిమాలకు 1937 ప్రాంతం నుంచి 1952 దాకా ఉన్న చాలా తెలుగు సినిమాలకు ఆయన మాటలు, పద్యాలు రాశారు. అంతేకాదు, ఆయన నటుడు కూడా. ఆయన చాలా సినిమాల్లో నటించారు కూడా. 1953లో ఆయన గతించారు. అయితే ఈ నాటకంలో ఆయన వీరబాహుగా సత్యహరిశ్చంద్రుడు నా శ్మశానంలో ఉన్న ఘట్టంలో
శ్మశానానికి సంబంధించి 1-2 పద్యాలే ఉన్నాయి, 2. అందులో ఒకటి చాలా బాగా పాపులర్ అయినటువంటి పద్యం. అదేంటంటే, మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నాకుమారుడని ప్రాణంబుండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరం ఇప్పుడు కట్టెలను గాలుసో ఆ ఇల్లాలును రాదు పుత్రుడు రాడు రప్పింపగన్. ఇది చాలా పాపులర్ అయిన పద్యం. ఈ పద్యాన్ని కూడా నాటకంలో పాడతారు. అయితే చాలామంది హరిశ్చంద్ర నాటకం ఆడేవాళ్ళు ఈ కాటసీన్ దగ్గరకు వచ్చేసరికి జాషువా గారు రచించినటువంటి శ్మశాన వాటిక పద్యాలు అందులో పెట్టి పాడటం మొదలుపెట్టారు. దానివల్ల జాషువా గారి శ్మశాన వాటిక ఖండకావ్యం ఆంధ్రదేశం అంతా మారుమోగిపోయింది. ఆనాటి డివి సుబ్బారావు దగ్గర నుంచి ఇటీవలి చామకుర్తి గారి వరకు కూడా ఈ శ్మశాన వాటిక పద్యాలను జాషువా గారు రచించినటువంటి ఈ శ్మశాన వాటిక పద్యాలు చాలా పాపులర్గా విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ పద్యాలన్నీ కూడా చాలా అమూల్యమైన పద్యాలు. జాషువా గారి పద్యాలు మిగతా ఖండకావ్యాల్లో ఎంత గొప్పగా ఉంటాయో ఈ శ్మశాన వాటిక పద్యాలు కూడా అంత బాగా ఉంటాయి. సో నా మిత్రులందరికీ ఈ పద్యాలు కొన్ని పరిచయం చేద్దాం. అన్నీ పరిచయం అవసరం లేదు, దాంట్లో పాపులర్ అయిన వాటిని కొన్ని పరిచయం చేస్తాను. అందులో ఉన్న ప్రత్యేకత గురించి కూడా మనం చెప్పుకుందాం. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నులు మోడ్చిన మందభాగ్యుడు ఒకడైనను లేచిరాడక్కట ఎన్నాళ్ళీ చలనంపు లేని శయనంబే తల్లులు అల్లాడిరో ఏ తల్లులు అల్లాడిరో కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కంబిందు పాషాణములు పాషాణాలు కూడా కరిగిపోయినాయంట. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి. ఈ పద్యం చాలా పాపులర్. ఆ తర్వాత ఆకాశంపును కారు మబ్బుగములు ఆహరించ దయ్యాలతో భూకంపులు చెరలాడసాగినవి వ్యాఘోషించి నలుదిక్కులను కాకోలంబులు గుండె జల్లు మనుచున్నం గాని ఇక్క ఆటియంద అల్లాడిన ఆ కల్లాడిన జాడలేదిచట సౌఖ్యం బిందు క్రీడించనో. దీనికన్నా ఇంకా బాగా పాపులర్ అయిన శేషపద్యం ఉంది, వినండి. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికార ముద్రికలు అంతరించే ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయే ఇచ్చోటనే పేరెన్నిక గన్న చిత్రకారుని చిత్రలేఖకుని కుంచియ నశించే ఇది పిశాచులతో నిటలాక్షుండు ఇది పిశాచులతో నిటాలేక్షుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు ఇది మరణదూత క్షీణ దృష్టులొలయు అవని పాలించు భస్మ సింహాసనంబు. ఆ నిటలాక్షుడు అవనిని పాలించేటటువంటి ఈ భూమండలం మొత్తాన్ని పాలించేటటువంటి భస్మ సింహాసనం అట. ఇలాంటి వర్ణన శ్మశానం గురించి ఇలాంటి వర్ణన తెలుగు సాహిత్యంలో ఇంతకు ముందు లేదు, ఆ తర్వాత కూడా లేదు. సరే, ఈ శ్మశానంలో ఒక చిత్రకారుడు నశించాడు, కవి నశించాడు, రాజు నశించాడు, ప్రతి ఒక్కళ్ళు నశించిపోయారు. ఈ శ్మశానం అందరికీ సమానమైంది. కానీ ఇది నిటాలేక్షుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు. శివుడు గజ్జ కదిలించి నాట్యం చేసే రంగస్థలం అట్టది. అంతేకాదు, ఇది మరణదూత తీక్షణ దృష్టులొలయు అవని పాలించు భస్మ సింహాసనంబు. ఈ భూమండలాన్ని మొత్తాన్ని పాలించే శివుడు కూర్చున్న భస్మ సింహాసనం అట. అసలు ఈ భస్మ సింహాసనం అనే సమాసం చాలా కొత్తది. అది జాషువా గారి ప్రతిభకు, సృజన శక్తికి ఇది గీటురాయి. ఇంకా కొన్ని పద్యాలు ఉన్నాయి. ఈ పద్యాలన్నీ కూడా మనం చదవదగినవే, అయినా కానీ కొన్ని చూద్దాం. కవులు కళాలు గాయకుల కమ్మని కంఠము ఈ శ్మశానపు గనులం దొక్కి చూచడి నొకానొక అలా కాళిదాస
భారవుల్ శరీరముల్ ప్రకృతి రంగమునందిప్పుడు ఎంతలేసి రేణువులై మృత్తికం కలిసినో కదా కుమ్మరివాని సారిపై. అలాంటి కాళిదాసాది మహాకవులు, భారవి లాంటి మహాకవులు, ఎందరో మహాకవులు ఈ మట్టిలో కలిసిపోయి కుమ్మరి సారె మీద మట్టిగా మారిపోయారు కదా అంటాడు. కానీ ఒక పద్యం చదివితే అసలు జాషువా గారు శ్మశానం గురించి ఎందుకు రాశాడు అన్నది మనకు తెలుస్తుంది. జాషువా గారు బాగా పోట్లాడింది ఏ సమస్య మీద? అంటరానితనం మీద. హరిజనులకున్న ప్రపంచములో ఏ దేశములో ఏ మానవ జాతికి లేనటువంటి మహాఘోరమైన సామాజిక దురన్యాయం అంటరానితనం. దాని మీద ఆయన మొత్తం జీవితాంతం పోరాడాడు. ఈ దళిత జాతికి జరుగుతున్న అన్యాయం మీద ఆయన జీవితకాలం మొత్తం వెచ్చించాడు. దానిలో భాగంగానే ఈ శ్మశానం వాటిక పద్యం రాశాడు. దాని గురించి చెప్పే పద్యం ఉంటుంది చూడండి. ఇచట నస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. ఇక శ్మశానానికి వచ్చిన తర్వాత స్పృశ్యత అస్పృశ్యత ఇంకేముంది? ఇచట నస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. విశ్వంభర నటనంబునన్ను కబళించి గర్భమున విన్యస్తంబు గావించి యుత్ కటపం బెబ్బులితోడ మేక ఒక ప్రక్కన్ ఈ పద్యంలో ఆయన ఏమంటాడంటే అస్పృశ్యత అన్నది ఇక్కడ లేనే లేదు. ఈ నేలకు, ఈ శ్మశానానికి, ఈ పావకుడికి, ఈ దహించేదానికి అందరూ సమానమే. ఇక్కడ విశ్వంభర నటనంబునన్ కబళించి గర్భంబున విన్యస్తంబు గావించి ఉత్కటపం బెబ్బులితోడ మేక ఒక పక్కన చేర్చి. ఒక పెద్ద పులి, ఒక మేక, ఈ రెండు కూడా ఇక్కడే అంతమవుతాయి, ఇక్కడే బూడిదగా మారతాయంటాడు. ఇక్కడ బెబ్బులి అంటే బెబ్బులి కాదు, మేక అంటే మేక కాదు. ఏ దుర్మార్గపు పరిపాలించిన రాజైనా, ఏ పెద్దందారైనా వాళ్ళ దాష్టీకానికి లోబడినటువంటి ఏ జాతివాడైనా, దాష్టీకం చేసిన వాడైనా, దాష్టీకానికి లోబడిన వాడైనా వాళ్ళందరూ కూడా ఇక్కడ సమానంగా బూడిద కావాల్సిందే, మట్టిపాలు కావాల్సిందే. ఈ మాట ఈ పద్యంలో చెప్తాడు. ఈ పద్యం శ్మశాన వాటిక జాషువా రాయటానికి ప్రధానమైనటువంటి కారణం ఈ పద్యం. వా కొనరాని గొప్ప ధనవంతుని నిద్దపు బాలరాతి గోరీకడ బారవేయబడి ప్రేలికలం పొరపాడు ప్రేతమే ఆకటి చిచ్చునన్ను కొమిలి ఆర్చి గతించిన పేదవాణి దౌనో కదా వానికై మగవుడొక్కడు దాచదు కాటినేలయను. వాడు ఆకటి చిచ్చుతో కుమిలి ఆర్చి గతించిన పేదవారిదవునో కదా. మహారాజుదో కావచ్చు, ఆకలికి అల్లాడిపోయినటువంటి ఒక పేదవాడిది కావచ్చు. అట్లాగే ఈ శ్మశాన వాటిక ఖండకావ్యంలో చాలా కొత్త కొత్త సృజనాత్మకమైన ఆలోచనలు చెప్తాడు. లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసి. లేత ఇల్లాలంటాడు. లేత ఇల్లాలంటే అప్పుడప్పుడే పెళ్ళైనటువంటి, కాళ్ళ పారాణి ఆడనటువంటి, అభం శుభం తెలియనటువంటి ఒక యువతి ఇక్కడ విధవగా మారింది. ఆమె భర్త ఇక్కడ గంగలో కలిసిపోయాడు. ఇది చెప్తాడు. జాషువా గారి శ్మశాన వాటిక పద్యాలు ఆంధ్రదేశం అంతా కూడా మార్మోగిపోయినాయి. జాషువా గారి ఖండకావ్యాలు చాలా వేరువేరు సబ్జెక్ట్స్ మీద రాసిన ఈ ఖండకావ్యాలు ఈ తరం వాళ్ళకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఈ శ్మశాన వాటిక ఈ ఖండకావ్యంతో జాషువా పద్య లహరి అనే ఈ పరంపరను మొదలుపెట్టాను. వచ్చే సంచికలో నేను మీ అందరికీ జాషువా రచించిన
భీష్ముడు ఖండకావ్యాన్ని పరిచయం చేస్తాను. మిత్రులారా, ఇలాంటి సాహిత్య చర్చల కోసం, సామాజిక చర్చల కోసం పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం 100% ఉచితం. మీకు నచ్చితే దీన్ని షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను ఏ సంచిక కొత్తది అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు సౌకర్యవంతంగా చూడవచ్చు. నమస్తే.